ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో మరొక పర్యాయం మనందరం కూడా ఈ విధంగా కలిసి ప్రభుని స్తుతించడానికి, ప్రభునామాన్ని ఘనపరచడానికి, ఆ సర్వోన్నతుడైన దేవుడిచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి ఎప్పుడు నువ్వు ఎల్లప్పుడూ యుగాయుగములు ఆయనకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపించబడును గాక. దేవుని చేత పిలువబడి పరలోక రాజ్యం కొరకై వధువు సంఘంగా సిద్ధపడుతున్న మీ అందరికీ కూడా ప్రభునామం బట్టి షలోం. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరకు అనుగ్రహించి తన మహిమలో మనల్ని బలపరచును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం ప్రతిరోజు విశ్వాసము, భక్తి, ప్రార్థన, సమాధానం, ఆరోగ్యం ఇలాంటి విషయాలు నేర్చుకుంటూ వాక్యాన్ని వింటున్నాము. ఈరోజు ఒక క్రొత్త విషయాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. భూమి మీద ఉన్నటువంటి శాస్త్రజ్ఞులు, వ్యోమగాములు, నాసా వాళ్ళు, ఇస్రో వాళ్ళు, ఆకాశాన్ని పరిశోధన చేసేటువంటి శాస్త్రవేత్తలు ఒక విషయాన్ని మనసులో పెట్టుకుని ఆకాశంలో పరిశోధనలు చేస్తున్నారు. ఏంటి అంటే ఈ సృష్టిలో సృష్టి అంటే భూమికి సంబంధించింది మాత్రమే కాదు, ఈ విశ్వంలో మనుషుడు ఒంటరివాడా, లేకపోతే మనుషునికి తోడుగా వేరే గ్రహం మీద ఎక్కడైనా జీవం ఉందా అని పరిశోధనలు చేస్తున్నారు. ఇలా పరిశోధనలు చేస్తూ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు ఇప్పటి వరకు కూడా మనుషుడి యొక్క అబ్జర్వబుల్ యూనివర్స్లో ఎక్కడ కూడా జీవం ఉన్నట్టుగా ఏ ఆనవాళ్ళు సైంటిస్టులకి దొరకలేదు. మనుషుడు ఒంటరివాడా అనే ప్రశ్న వాళ్ళలో వచ్చింది. అయితే మనుషుడు భూమి మీద ఒంటరివాడు కాదు. ఈ భూమి మీదే మనుషుడు ఒంటరివాడు కాదు అంటే, అవునండి నేను ఒంటరిని కాదు, మాకు మా ఆవిడ ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, మా అమ్మోళ్ళు ఉన్నారు, మా అక్కోళ్ళు ఉన్నారు, ఇది కాదు. మానవ జాతి ఒంటరిది కాదు కాకపోతే ఇంకేమున్నారండి? కుక్కలు, నక్కలు, పందులు, జంతువులు ఉన్నాయండి తోడు అంటారు. రైట్. వీటితో పాటు మనుషుని యొక్క కంటికి కనబడినటువంటి అతీత శక్తులు మనుషునికి తోడుగా ఈ లోకంలో ఉన్నాయి. మనుషుతో పాటుగా ఈ భూమి మీద సంచారము చేస్తున్నాయి. ఈ మాట మీకు అర్థం కావాలంటే ఎలా చెప్పాలంటే, నేను ఒక సైన్స్ జర్నల్ చదువుతున్నప్పుడు అందులో ఒక పెద్ద ఆయన ఏమని రాశాడంటే, మనిషి కన్ను ఒక పరిధి నుండి మాత్రమే చూడగలదట, ఒక పరిధి కాంతి నుండి మాత్రమే చూడగలదట. అంతకు మించి తక్కువ ఉన్నటువంటి కాంతిని అది చూడలేదట. ఆయన అలా రాస్తూ అంటాడు, ఈ సృష్టిలో మనిషి కంటికి కనబడినటువంటిది చాలా ఉంటాయి అన్నాడు. మీకు ఉదాహరణ చెబుతాను, అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎప్పుడైనా కరెంటు లైట్లో ఉన్నారనుకోండి, ట్యూబ్ లైటింగ్లో ఉన్నారనుకోండి, లైట్లో కూర్చొని బయటికి వెళ్ళారనుకోండి, బయట అంతా ఎట్లా కనబడుతుంది? అది పౌర్ణమి రోజైనా సరే ఒక కాసేపటి వరకు చీకటిగానే కనబడుతుంది. నీకు చీకటిగా కనబడుతున్నంత మాత్రాన
అక్కడ వెలుతురు లేదని అర్థము కాదు. అప్పటికే అక్కడ వెలుతురులో చీకట్లో ఉన్న వాళ్ళకి నీకంటే వెలుగుగా కనబడుతుంది. నీ కన్ను మరలా అడ్జస్ట్ అయిన తర్వాత ఆ చంద్రకాంతి నీకు కనబడుతుంది. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, మనుషుడి దృష్టికి కనబడనటువంటి సృష్టము ఈ భూమి మీద ఇంకా చాలా ఉన్నాయి. అందులో మనుషుని కంటికి కనబడినటువంటి సృష్టములో ఒక సృష్టి ఏంటంటే మానవ అతీతమైనటువంటి శక్తులు. మానవ అతీతమైనటువంటి శక్తులు అది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి దైవశక్తి, రెండవది దుష్టశక్తి. ఈ దుష్టశక్తి అనేటువంటిది భూమి మీద ఉంది, దైవశక్తి కూడా భూమి మీద ఉంది. ఈ దుష్టశక్తిని మన భాషలో అర్థం కావాలంటే ఒక భాష ఒక మాట వాడుకోవచ్చు. ఏంటంటే దెయ్యాలు. అంటే ఈ భూమి మీద మనుషులతో పాటు సంచరించేటువంటి జంతువులలో, లేకపోతే సంచరించేటువంటి జీవరాశులలో, సంచరించే వాటిలో మానవునితో పాటు భూమి మీద ఎవరు కూడా తిరుగుతున్నారు? దయ్యాలు కూడా తిరుగుతున్నారు. ఇది నేను చెప్పింది కాదు, స్వయంగా వాక్యమే చెబుతుంది. మనం దానిని దెయ్యాలు, మన పరిభాషలో దెయ్యాలు అన్నాం. కానీ బైబిల్లో ఆ దెయ్యాల గురించి ఏమని రాయబడిందో కొన్ని విషయాలు మనం నేర్చుకుని మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ దెయ్యాలు ఎవరు, ఈ దెయ్యాలు ఎక్కడి నుంచి వచ్చారో ఒక విషయం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుదాం. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎవరయ్యా ఈ దూతలు, ఎవరయ్యా ఈ దెయ్యాలు అంటే బైబిల్ చెబుతున్న మాట ఏంటంటే ఆకాశములో నుండి పడద్రోయబడినటువంటి దూతలు. ఎందుకు వారిని పరలోకం నుంచి దోసేశాడు? యాకోబు రాసినటువంటి పత్రిక, యూదా పత్రిక 1వ అధ్యాయం, యూదా పత్రిక ఇక్కడ ఉంటుంది, ప్రకటన ప్రక్కన ఉంటుంది. యూదా పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుదాం. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేశాను. దేవునికి స్తోత్రం. ఈ దూతలట ఆకాశం నుండి ఎందుకు త్రోసివేయబడ్డారు అంటే వారు వారి ప్రధానత్వాన్ని, వారికి ఇచ్చినటువంటి ప్రధాన స్థితిని, వారికి ఇవ్వబడినటువంటి స్థితిని వారు కాపాడుకోలేకపోయారట. కాపాడుకోలేక వారి నివాసాన్ని విడిచిపెట్టారట. దేవుడు వారిని బయటకు గెంటేసి, ఆ ఆకాశంలో నుంచి బయటకు గెంటేసి, ఆ లోకంలోనికి పరలోకంలో నుంచి బయటకు గెంటేసి వారిని విడిచిపెట్టగా ఆ పరలోకం నుంచి గిడ్డివేయబడినటువంటి ఆ దూతలు ఎక్కడ తిరగాలో తెలియక ఆ సృష్టిలో, ఆ విశ్వంలో తిరుగుతూ 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 భూమి మీద అడుగు పెట్టారట. ఎప్పుడైతే భూమి మీద అడుగు పెట్టారో ఆదికాండం 1వ అధ్యాయములో 2వ వచనంలో జరుగుతుంది, భూమి శూన్యంగాను నిరాకారంగా ఉండేను అని. ఎప్పుడైతే అపవాది అనేవాడు ఈ భూమి మీద అడుగు పెట్టాడో ఆ భూమి అపవాది యొక్క శాపమును తట్టుకోలేక ఈ భూమి ఏమైంది? శూన్యంగాను నిరాకారంగాను మారిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ఇంతకుముందు పెద్దలు ఎవరైనా పెరట్లోకి వచ్చి మన నిమ్మకాయలు కోసుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు ఏమనేవారు తెలుసా? రైట్, నువ్వు కొయ్యగా నేనే కోసిస్తాను. ఎవరైనా పూలు అడిగారు అనుకోండి, నువ్వు కోసుకోకో నేనే కోసిస్తాను. వాళ్ళు ఎందుకు అనేవారు అలాగా?
వాళ్ళు ఎక్కువ కోసుకెళ్ళిపోతారని కాదు, వాళ్ళ మీద ఉన్న శాపము గాక, వాళ్ళ మీద ఉన్న శాపము గాక ఆ చెట్టుకు తగిలితే ఆ చెట్టు చచ్చిపోతుంది. ఇది నేను చాలాసార్లు గమనించా, చాలా విషయాలు గమనించాను. ఇలాంటివి ఎవరి మీదైనా శాపం ఉంటే ఆ శాపము వలన వారు చేసేటువంటి వ్యవసాయం, వారు చేసేటువంటి వ్యాపారం, వారు చేసేటువంటి పాడి పంటలు ఫలభరితంగా ఉండవు. వారి శాపము వలన వారి ప్రయత్నాలు విఫలమైపోతూ ఉంటాయి. నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం. ఒకవేళ మీలో అలాంటి శాపం ఏదైనా ఉందేమో నాకు తెలియదు, కానీ మీరు పట్టిందల్లా ఒక్కొక్కసారి అంటూ ఉంటాం కదా, ఏ రేవుకి వెళ్ళినా ముళ్ళపరిగే పడుతుంది. వీడికి ఎందుకు ముళ్ళపరిగెడుతుంది అంటే వీడు శాపగ్రస్తుడు. వీడు శాపగ్రస్తుడు అవడం వల్ల వీడు ఏ రేవుకి వెళ్ళినా ముళ్ళపరిగే పడుతుంది. వీడు ఏది పట్టుకున్నా దరిద్రమే, ఏం చేసినా నష్టమే. ఒకవేళ అలాంటి నష్టాలలో మీరు ఉన్నారేమో, శాపభరితమైన జీవితాల్లో మీరు ఉన్నారేమో, యేసుక్రీస్తు రక్తము ద్వారా ఆ ప్రతి శాపము కొట్టువేయబడి మీకు పవిత్రమైన జీవితాన్ని ప్రభు అనుగ్రహించును గాక. మీ ప్రతి శాపము ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. మీరు చేయు వ్యాపారాలు, మీరు చేయు వ్యవసాయాలు, మీరు చేడు పాడి పంటలను ప్రభు ఆశీర్వాదకరంగా మార్చును గాక. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. వాని శాపమును తట్టుకోలేక భూమి శూన్యంగా మారిపోయింది, నిరాకారంగా మారిపోయింది. తర్వాత దేవుడు వాడిని మరలా భూమి మీద నుండి సాతాను యొక్క అధికారాన్ని కొట్టివేసి దేవుడు ఆదికాండంలో పునః సృష్టి చేశాడు. ఆదికాండం మొదటి అధ్యాయంలో ఉన్నది మొదటి సృష్టి కాదు, అది పునః సృష్టి. అనగా దేవుడు తిరిగి మరలా నిర్మించినటువంటి స్థితి, అది తిరిగి నిర్మించినటువంటి భూమి అది. అయితే ఆ భూమి మీద దేవుడు అధికారాన్ని, సాతాను యొక్క అధికారాన్ని కొట్టివేసి భూమి మీద అధికారం చేయడానికి మానవుడైన ఆదాముకి అధికారం ఇస్తే, ఆ మానవుడు మరలా అధికారాన్ని ఏం చేశాడంటే అపవాదికి అప్పగించేశాడు. ఎప్పుడైతే మానవుడు అధికారాన్ని అపవాదికి అప్పగించాడో, ఆ అపవాది భూమిని మరలా పాడు చేయటం మొదలెట్టాడు. భూమి మీద క్రూరత్వం వచ్చింది, భూమి మీద ప్రేమ పోయింది, లోబడేతనం పోయింది, భూమి మీద దేవునికి విధేయత చూపించే విషయం పోయింది, ఒకరినొకరు చంపుకోవటం, ఒకరి మీద ఒకరు పడటం మొదలైంది. మరలా క్రీస్తు ప్రభుల వారు పరలోకాన్ని విడిచిపెట్టి ఆయన క్రీస్తుగా, యేసుగా, సర్వోన్నతుడైన దేవుడు ఈ భూమి మీదకి యేసుగా, క్రీస్తుగా దిగివచ్చి పాపం లేని వానిగా పుట్టి, పాపం లేని వానిగా పెరిగి, పాపం లేని వానిగా జీవించి, ఆయన కలువరి శిలువలో రక్తం గారిచి, ఆయన సమాధి మరణం పొంది సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి సాతాను తలను చితగొట్టి సాతాను మీద విజయ పతాకాన్ని ఎగురవేశాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద తిరుగులాడుతున్నటువంటి అపవాది క్రీస్తు రక్తములో ఓడింపబడ్డాడు. క్రీస్తు వారి శిలువ రక్తము చేత సాతాను యొక్క తల చితగొట్టబడింది. ఇక ఈ భూమి మీద ఇక సాతానుకు అధికారము లేదు. ఈ భూమి మీద అధికారాన్ని క్రీస్తు ప్రభుల వారు సంఘానికి అప్పగించేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఈ అపవాది ఈ భూమి మీద నుండి అపవాది పూర్తిగా కొట్టివేయబడలేదు, కానీ ఇంకా ఈ భూమి మీద వాడు నిలిచి ఉన్నాడు. జాగ్రత్తగా వినాలి, ఈ భూమి మీద వాడు ఇంకా నిలిచి ఉన్నాడు. అయితే ఈ నిలిచి ఉన్నటువంటి వీడు అధికారం కొట్టివేయబడిన వాడు, వాడి బలమును కొట్టివేయబడిన వాడు, వాడి శక్తిని కొట్టివేయబడినటువంటి వాడు. వాడికి బలము లేదు, శక్తి లేదు, సామర్థ్యము లేదు. అయినప్పటికీ వాడు ఏం చేస్తున్నాడంటే ఈ భూమండలం మీద తిరుగుతున్నాడు. చూడండి వాడు ఎక్కడ తిరుగుతున్నాడు మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుండి మనం చూద్దాం. చూడండి, 6వ అధ్యాయం 10వ వచనం.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. ఎలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. దేవునికి స్తోత్రం. సంఘము ఎవరితో పోరాడుతుందట? మనుషులతో పోరాడటం లేదు. జాగ్రత్తగా వినాలి. మనం పోరాడేది ఎవరితో? మనుషులతో. ఎవరితో? దురాత్మలతోనూ లోకనాథులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధపు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ మనం పోరాడుతున్నాం. దేవునికి స్తోత్రం. వీడు ఎక్కడున్నాడు? ఆకాశ మండలములో తిరుగులాడుతూ ఉన్నాడు. వాడితో మనం పోరాడుతున్నాం. వాడితో మనం ఎలా పోరాడుతున్నాం? వాడు మనతో ఎలా పోరాడుతున్నాడు అనేది మనకు అర్థం కావాలంటే బైబిల్లో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి, పరిశీలన చేయడానికి ప్రయత్నం చేద్దాం. వాడు మనుషులతో ఎలా పోరాడుతున్నాడంటే, వాడు మనుషులను కొన్ని విధాలుగా నడిపిస్తూ ఉన్నాడు. ఇప్పటికింకా కూడా మనుషులను వాడు పీడిస్తూ ఉన్నాడు, మనుషులను ఏడిపిస్తూ ఉన్నాడు, మనుషులను పట్టుకుంటూ ఉన్నాడు, మనుషులను మోసగిస్తూనే ఉన్నాడు. చూడండి, బైబిల్లో కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, బైబిల్లో ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుదాం. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే ఇప్పుడు ప్రేరేపించుతున్నటువంటి, లేకపోతే ఇప్పుడు వాయుమండలమైన అధికారి, లేకపోతే ఇప్పుడున్నటువంటి ఈ సాతాను గురించి ఇక్కడ ఏమని రాస్తున్నాడంటే, వీడట అవిధేయులను ప్రేరేపిస్తాడట. దేవునికి స్తోత్రం. ఎవరిని ప్రేరేపిస్తాడు? అవిధేయులను ప్రేరేపిస్తాడు. అంటే అపవాది ఏం చేస్తాడయా అంటే, సాతానుడు ఏం చేస్తాడయా అంటే, మనుషులు విధేయులు కాకుండా చేస్తాడు. హలో, ఏం చేస్తాడు? విధేయులు కాకుండా చేస్తాడు. అంటే కుటుంబాల్లో చూడండి, చాలామంది పిల్లలు వారి తల్లిదండ్రులకు విధేయులు అవ్వరు, వాళ్ళ తల్లిదండ్రుల మాట వినరు. ఇలా వాళ్ళు ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? వారిని అపవాది ప్రేరేపిస్తున్నాడు. అపవాది వారిని చెరుపుతూ ఉన్నాడు. అపవాది వారిని పాడు చేస్తున్నాడు. అపవాది వారి హృదయాలు ప్రేరేపించి తల్లిదండ్రులకు విధేయులు కాకుండా, సంఘములో సేవకునికి విధేయులు కాకుండా, వాక్య వినటంలో దేవునికి విధేయులు కాకుండా మనుషులను పాడు చేస్తూ, మనుషులను దేవునికి, సంఘానికి, కుటుంబానికి, సమాజానికి మనుషులను దూరం చేస్తున్నాడు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అపవాది మనుషులను పట్టి పీడించడం అంటే, ఏదో దెయ్యం పట్టుకున్నప్పుడు ఏదో కేకలు పెట్టి, బొబ్బలు పెట్టి, కేకలు పెట్టి అరుస్తారంటారు. అది కూడా ఉంటుంది. అది మాస్ దయ్యాలు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఎవరల్లో? మాస్ దయ్యాలు, అల్లరి దయ్యాలు. కానీ కొన్ని తెలివైన దయ్యాలు ఉంటాయి. ఇవేం చేస్తూ ఉంటాయి తెలుసా? మెల్లగా చెవిలోకి వచ్చి, మీ అమ్మ మాట వినొద్దు, మీ నాన్న మాట వినొద్దు, మాస్టర్ మాట వినొద్దు, పాస్టర్ గారి మాట వినొద్దు, లేకపోతే సేవకుడు మాట వినొద్దు, దేవుడి మాట వినొద్దు, వాక్యం మాట వినొద్దు అని హృదయాల్లో ప్రేరేపించి వాక్యానికి, సంఘానికి, కుటుంబానికి మనలను దూరం చేస్తూ ఉంటాడు. అవిధేయులుగా చేస్తూ ఉంటాడు. నా మాటలు అర్థమవుతుంటే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అవిధేయుడు అవ్వటం వల్ల ఏమవుతుంది? మనం అవిధేయులు అవ్వడం వల్ల దేవునికి కోపం వచ్చుద్ది. మనల్ని ఎలాగైనా దేవునికి దూరం చేయడమే అపవాది యొక్క ఉద్దేశం. అపవాది తలంపు అదే. మన కుటుంబంలో సమాధానము, ఆరోగ్యము, నెమ్మది లేకుండా చేయడమే సాతాను యొక్క ఉద్దేశము. వాడు ఏం చేస్తాడు? మనల్ని అవిధేయులుగా చేసి, మనల్ని అపవిత్రులుగా చేసి,
మనల్ని దేవునికి దూరం చేస్తాడు, సంఘానికి దూరం చేస్తాడు, వాక్యానికి దూరం చేస్తాడు, కుటుంబానికి దూరం చేస్తాడు, తల్లిదండ్రులకు దూరం చేస్తాడు, భార్య భర్తల మధ్యలో సమస్యలను పుట్టిస్తూ ఉంటాడు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వింటే చూడండి, అలా చేయటం వల్ల దేవుని కోపం మన మీదకి వస్తుంది. ఈరోజు ఏమో మీ కుటుంబంలో తల్లిదండ్రుల మాట వినని పిల్లలు ఉన్నారేమో, భర్తకు లోబడని భార్యలు ఉన్నారేమో, భార్యను ప్రేమించని భర్తలు ఉన్నారేమో, కుటుంబంలో సమాధానం లేకుండా ఉన్నారేమో, కుటుంబంలో నెమ్మది లేకుండా ఉన్నారేమో, కుటుంబంలో ఆరోగ్యం లేకుండా ఉన్నారేమో, కుటుంబంలో సమాధానం లేకుండా నెమ్మది లేకుండా ఉన్నారేమో. ఒకవేళ అది సాతాను శోధన అయితే, దేవుడు సాతాను మీద మనకు అధికారం ఇచ్చాడు. అధికారాన్ని బట్టి చెప్తూ ఉన్నాను, మీ కుటుంబాలను పట్టి పీడిస్తున్న ప్రతి విధమైన అంధకార శక్తులు లయమగునుగాక, మీ కుటుంబంలో సమాధానము కలుగునుగాక, మీ కుటుంబంలో నెమ్మది కలుగునుగాక, మీ కుటుంబాలకు ఆరోగ్యము కలుగునుగాక. నమ్ముతున్న వారు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. మొదటిది, అవిధేయతమైన మనస్సునిస్తాడు వాడు. విధేయత చూపలేని మనస్సునిస్తాడు, విధేయత లేని మనస్సునిస్తాడు. రెండవది, వాడు ఏం చేస్తాడో చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనంలో మనం చూద్దాం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు, వాడు ఏం చేస్తున్నాడట? సర్వలోకాన్ని కూడా ఏం చేస్తున్నాడు? మోసం చేస్తున్నాడు. వాడు మోసం చేయడమే వాడు ఉద్దేశం, మోసం చేయడమే వాడు తలంపు. ఆదిలో దేవుడు భూమి ఆకాశాలను సృజించిన తర్వాత, అదన్నిటినీ సృజించినటువంటి దేవుడు ఒక ఏదైనా వనమును వేసి మనుషుని తయారు చేసి వాడిని తీసుకొచ్చి ఆ ఏదైనా వనంలో పెట్టి, ఆ ఏదైనా వనములో వాడికి అధికారం ఇచ్చి, నువ్వు భూమిని నిండించు, భూమిని ఏలుబడి చేయి, భూమిని లోపరుచుకో అని చెప్పి వాడికి అధికారం ఇచ్చి, నువ్వు ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తమైన వృక్ష ఫలాలని తినొచ్చు, కానీ ఆ మధ్యలో ఉన్నటువంటి వృక్ష ఫలము తినొద్దు అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆదాము ఎన్ని సంవత్సరాలు బ్రతికాడో బైబుల్ రాయలేదు, ఎన్ని కోట్ల సంవత్సరాలు బ్రతికాడో రాయలేదు. తర్వాత కొన్నాళ్ళకి, కొన్ని 10 సంవత్సరాలకో, కొన్ని 100 సంవత్సరాలకో, కొన్ని కోట్ల సంవత్సరాలకో ఆదాముకి ఒంటరితనం అనిపించింది. నేను ఒంటరిగా ఉన్నాను అనిపించింది. ఎప్పుడైతే వాడికి ఒంటరిగా ఉన్నాను అనిపించిందో, తనకు తోడు కావాలని దేవుడు తలంచి ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి వాని ప్రకటముకుని ఇరిచి ఆ స్త్రీనిగా తయారు చేసి వానికి ప్రక్కన పెట్టి వాళ్ళిద్దరిని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. వారిద్దరు భూమి మీద ఎంతకాలం బ్రతికారో బైబిల్లో రాయలేదు. వారు కొన్ని కోట్ల సంవత్సరాలు బ్రతికుండొచ్చు, లక్షల సంవత్సరాలు బ్రతికుండొచ్చు, వేల సంవత్సరాలు బ్రతికి ఉండవచ్చు. కొంతకాలం బ్రతికిన తర్వాత కొన్ని వందలు, వేల, లక్షల, కోట్ల సంవత్సరాలు అయి ఉండొచ్చు. బ్రతికిన తర్వాత అవ్వమ్మను సాతానుడు ఏం చేశాడు? మోసం చేశాడు. ఎలా మోసం చేశాడు? వాడు ఉన్నది ఉన్నట్టుగా రాలేదు. వాడు ఉన్నది ఉన్నట్టుగా వస్తే, ఉన్నవాడు ఉన్నట్టుగా వచ్చుంటాయి, ఉన్నవాడు ఉన్నట్టుగా వచ్చుంటే అవ్వమ్మ మోసపోయేది కాదు. హలో, వాడు ఉన్నవాడు ఉన్నట్టుగా వస్తుంటే మోసపోయేది కాదు. మరి ఎలా వచ్చాడు? సర్పము వేషములో వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పాడు. ఈ రోజుల్లో చాలామంది మనం మోసపోతూ ఉంటాం, మనల్ని మోసగిస్తూ ఉంటారు. వాళ్ళు మన మంచికి ఎలాగ వస్తారండి? మంచోళ్ళలాగే వస్తారు. వాళ్ళ అసలు రూపము వేసుకుంటారు, అసలు రూపం వేసుకుంటారు. వాళ్ళ ఉద్దేశాలు వేరు, వాళ్ళ తలంపులు వేరు, వాళ్ళ ఆలోచనలు వేరు. కానీ మన మంచుకు వచ్చేటప్పుడు మాత్రం, మన దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం చాలా న్యాచురల్గా, చాలా న్యాక్గా, చాలా జాగ్రత్తగా, చాలా మంచివానిగా, చాలా వేషధారణతో మన మధ్యకు వచ్చి మనలను మంచివాడిగా ఉన్నట్టుగా మనలను మోసం చేస్తారు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. అపవాది కూడా వాడు ఎలా వచ్చాడయ్యా అంటే, నరుడు వాడు యొక్క అపవాదిగా రాలేదు, కానీ అపవాది సర్పము వేషములో, సర్పములో ప్రవేశించి, సర్పరూపములో అపవాది ఆ యొక్క అవ్వమ్మ దగ్గర రావగానే అవ్వమ్మ మోసగింపబడింది. ఆదాము మోసగింపబడలేదు, కానీ
అవ్వమ్మ మోసగింపబడిందని బైబిల్లో రాశాడు. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి. అవ్వమ్మ మోసగింపబడింది, ఆ పండు తిన్నది. ఆ పండు తిన్న తర్వాత అవ్వమ్మ కన్నులు తెరవబడలేదు. అవ్వమ్మ తిన్న తర్వాత పళ్ళు పట్టుకొచ్చి ఎవరికి ఇచ్చింది? ఆదాముకి ఇచ్చింది. ఆదాముకి ఇచ్చిన తర్వాత ఆదాము ఆ పళ్ళు తిన్న తర్వాత అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడ్డాయి. దేవునికి స్తోత్రం. అవ్వమ్మ తిన్న వెంటనే మోసగింపబడలేదు. అవ్వమ్మ తిన్న వెంటనే పాపం ఎంటర్ అవ్వలేదు. అవ్వమ్మ తిన్న వెంటనే శాపము రాలేదు. అవ్వమ్మతో పాటు ఎవరు తిన్నప్పుడు? ఆదాము తిన్నప్పుడు. జాగ్రత్తగా వినండి. భూమి మీద మనం ఏదైనా చేయాలంటే ఒక్కడ వల్ల కాదు, ఇద్దరు ఖచ్చితంగా కలవాలి. దేవునికి స్తోత్రం. అది ప్రభు పెట్టిన నియమం. అందుకనే ప్రభు వారు మత్తయి సువార్త 18వ అధ్యాయంలో అంటారు, భూమి మీద ఏ విషయంలోనైనా సరే ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేస్తే పరలోకమందున్న తండ్రి వలన మీకు అది అనుగ్రహింపబడుతుంది అని రాశాడు. దేవునికి స్తోత్రం. అంటే ఎలాగా? ఒక వల్ల కాదు. ఒక విషయాన్ని బట్టి ఎంతమంది అంగీకరించాలి? ఇద్దరు అంగీకరించాలి. అంటే ఆ ఇద్దరు మొట్టమొదటి ఇద్దరు ఎవరయ్యా అంటే భార్య భర్త. భార్య భర్తలు ఇద్దరు కూడా ఒక విషయాన్ని బట్టి అర్థం చేసుకుని అవగాహన కలిగి తెలివి కలిగి జ్ఞానం కలిగి ఒకే భావంతో ఒకే ఆలోచనతో ఒకే తెలివితో ఒకే జ్ఞానంతో ఒకే ఆలోచనతో ఒకే ప్రార్థనతో దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేయగలిగితే దేవుడు వారి ప్రార్థన ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవ్వమ్మ భోజనం చేసిన తర్వాత ఆదాము చేసి ఉండకపోతే, అవ్వమ్మ చేసిన తర్వాత ఆదాము తిని ఉండకపోతే ఆ శాపం భూమి మీదకి వచ్చేది కాదు. ఈరోజు నన్ను మాట చెప్పనమండి, మన జీవితాల్లో దేవుని కార్యం జరగకపోవటానికి గల కారణం ఏంటో తెలుసా? మనలో ఉన్నటువంటి ఇద్దరిలో ఏకభావము రాకపోవటం. అందుకనే సాతానుడు ఏం చేస్తాడో తెలుసా? ఎప్పుడు కూడా భార్య భర్తలను ఒక త్రాటిలోనికి రానివ్వడు, ఒక ఆలోచనలోనికి రానివ్వడు, ఒక తలంపులోనికి రానివ్వడు, ఒక భావంలోనికి రానివ్వడు. ఆవిడ ఎడ్డమంటే ఈవిడ తెడ్డు అంటూ ఉంటుంది, ఆవిడ తీపి అంటే ఆవిడ పులుపు అంటూ ఉంటుంది. ఏమండి? ఒకరోమో ఆడపిల్ల కావాలంటే ఒకరోమో మగపిల్లడు కావాలంటే. దేవునికి స్తోత్రం. ఏమంటే ఒకరు అలాగంటే ఒకరు అలాగ కావాలంటే ఒకరు ఇలాగ కావాలి. ఇద్దరు భావాలు ఒకటే కావు, ఒకటే ఉన్నవాడు కానీ ఒకటే అయి భార్య భర్తల ఆలోచనలు కానీ స్నేహితుల ఆలోచనలు కానీ బంధువుల ఆలోచనలు కానీ లేకపోతే సంఘం యొక్క ఆలోచన కానీ ఏకమై ఏకభావంతో ప్రార్థన చేయగలిగితే, ఏక మనస్సుతో ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా వారి ప్రార్థన ఆలకించబడుతుంది. ప్రభు యొక్క కార్యము ఆ కుటుంబంలో, ఆ సంఘములో, ఆ జీవితంలో అనుభవించగలుగుతాం. నమ్మితే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజు నాకు తెలియదు కానీ, మీలో ఎలాంటి భావాలు ఉన్నా నాకు తెలియదు కానీ, ఒకవేళ మీ కుటుంబాల్లో ఏకత్వం లేకుండా సాతానుడు పాడు చేస్తే, ఏకభావం లేకుండా అపవాది పాడు చేసి ఉన్నట్లయితే యేసు నామములో మీ కుటుంబంలోనికి ఏకత్వం వచ్చునుగాక, ఏక మనస్సు వచ్చునుగాక, భార్య భర్తలు ఏకభావం కలిగి జీవించుదురుగాక, ఏక తలంపు కలిగిన వారై జీవించుదురుగాక. నమ్మితే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. వాడు మోసగిస్తాడు. అప్పుడే కాదు, ఈరోజు కూడా వాడు మోసగిస్తున్నాడట. అప్పుడు అవ్వమ్మను మోసగించాడు, ఇప్పుడు ఎలా మోసగిస్తున్నాడు తెలుసా? వాడే వెలుగు దూత వేషం వేసుకొని వచ్చి మోసగిస్తున్నాడట. చూడండి, కొరింథీయులు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే అక్కడ అంటాడు, ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఎలాగంటే వాడు ఏం చేస్తున్నాడట? వెలుగుదూత వేషం వేసుకుంటున్నాడట. వెలుగుదూత వేషం వేసుకోవడం అంటే వెలుగుదూత వలె, వాడు పరలోక దూత వలె, వాడే నిత్యమైన దూత వలె, వాడు యథార్థమైన దూత వలె, వాడు మంచి దూత వలె, వాడు దేవుని యొద్ద నుండి పంపబడిన వాడి వలె వాడు వేషధారణ మార్చుకుని మన దగ్గరకు వస్తాడట. అప్పుడు మనం ఏం చేయబడతాం? మోసగింపబడతాం. అందుకని 24వ అధ్యాయం మత్తయి సువార్త అంటాడు, మీరు మోసగింపబడకుండా జాగ్రత్త పడకండి, మీరు మోసపోవద్దు అంటాడు. అంత్యకాలాల్లో, అపాయకరమైన దినాలలో, రెండవ రాకడకు సమీపమైన దినాల్లో మోసపరచడానికి సాతానుడు ప్రయత్నం చేస్తాడు. మీరు మోసపోవద్దు అంటాడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. అపవాది మోసం చేస్తాడు. మీకు ఇంకో మాట కూడా జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే చూడండి, అపవాది అవిధేయతను ప్రేరేపిస్తాడు. రెండవది, అపవాది మోసగిస్తాడు. మోసం చేసే వాళ్ళందరూ అపవాది సంబంధులే. జాగ్రత్తగా విందాం. ఇక మూడవది, వాడు మనుషుల యొక్క ఆలోచనలు మార్చడమే కాదు, మోసగించడం, అవిధేయతకు పాల్గొనేటట్టు చేయడమే కాదు, వాడు ఏం చేస్తాడో తెలుసా? మనుషులను తన వశపరుచుకోగలడు. అపవాది వాడి స్వాధీనంలోనికి తీసుకోగలడు. దేవునికి స్తోత్రం. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అంటే మన భాషలో చెప్పాలంటే దెయ్యం పట్టుకుంటుందండి. అంటే మనుషులను కూడా అపవాది ఏం చేయగలడు? స్వాధీనపరుచుకోగలడు. మనుషుడు అపవాది స్వాధీనంలోకి వెళ్తే ఏం జరుగుతుందో కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. చూడండి, మొట్టమొదటి చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుదాం. చూడండి, మత్తయి సువార్త 32వ అధ్యాయం. యేసును ఆయన శిష్యులను వెళ్ళుచుండగా కొందరు దెయ్యము పట్టిన ఒక మూగవాణ్ణి, చాలు ఈడు మూగని తీసుకొచ్చారంట. ఈడి మూగతనం ఎలా వచ్చింది చెప్పట్లేదు, దెయ్యం పట్టుకోవటం వల్ల వచ్చింది. 12వ అధ్యాయంలో చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 22వ వచనం చూడండి. అప్పుడు దెయ్యం పట్టిన గుడ్డివాడును మూగవాడుని, వాడు దెయ్యం పట్టింది, వాడికి దెయ్యం పడితే ఏం జరిగింది? వాడు గుడ్డాడును మూగవాడు అయిపోయాడు. అంటే చాలా పర్యాయాలు మీకు జ్ఞాపకం చేశాను, మరొకసారి చెప్తున్నాను. మనుషునికి రోగాలు కలగడానికి 8 కారణాలు చెప్పాను నేను. మనుషునికి రోగాలు రావడానికి ఎన్ని కారణాలు ఉన్నాయి? 8 కారణాలు ఉన్నాయి. 8 కారణాల్లో ఇదొక కారణం ఏంటంటే దెయ్యం పట్టడం. దెయ్యం పట్టినప్పుడు మనుషుడు అనారోగ్యంతో పాలవుతాడు. దెయ్యం పట్టినప్పుడు మనుషుడు రోగిస్తూ అవుతాడు. అదే చూడండి, చాలామందికి రోగాలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతలు ఎలా ఉంటాయంటే, వీడిని ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళినా, ఏ డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళినా, వాళ్ళు ఎన్ని టెస్టులు చేసినా, ఎన్ని ఎంఆర్ఐ స్కాన్లు చేసినా, సిటీ స్కాన్లు చేసినా, ఎన్ని రక్త పరీక్షలు చేసినా వాడిలో ఏ కల్మషం ఉండదు. శరీరం అంతా ఆరోగ్యంగానే ఉంటుంది. కానీ వాడికి బలహీనతలు మాత్రం పోవు. ఎన్ని మందులు వాడినా బలహీనతలు పోవు, ఎన్ని మందులు వాడినా రోగం పోదు. డాక్టర్కి ఆ రోగం ఏంటో తెలియదు, రోగం కనబడదు. ఇలాంటిది 2 కారణాలు ఉండొచ్చు ఇలాంటివి జరగడానికి. ఒకటి, మానసిక రోగం అన్న అయి ఉండాలి. రెండవది, లేకపోతే దెయ్యమన్నా వాడిని ఏడిపించుకు తింటూ ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దెయ్యమన్న వాడిని పీడించుకుంటూ ఉండాలి. జాగ్రత్తగా వినండి. ఒకవేళ నాకు తెలియదు కానీ ఈ వాక్యం వింటున్నటువంటి మీలో ఎవరికైనా ఇలాంటి బలహీనతలు ఉన్నట్లయితే, తగ్గని రోగాలు ఉన్నట్లయితే, తీరని రోగాలు ఉన్నట్లయితే, తీరని సమస్యలు ఉన్నట్లయితే, ఒకవేళ అవి దురాత్మల వల్ల మీకు సంభవించాయేమో, యేసుక్రీస్తు ప్రభుల వారు కల్వరిశిలో రక్తం గార్చి సాతాను తలను చెద్దగొట్టి సాతాను మీద సంఘానికి అధికారం ఇచ్చాడు. ఆ అధికారం కలిగిన నామములో చెబుతున్నాను, యేసు నామములో మీకున్న ప్రతి బలహీనతలను మిమ్మల్ని విడిచిపెట్టి పోవును గాక, రోగములను మిమ్మల్ని విడిచిపెట్టి పోవును గాక, మిమ్మల్ని బలహీనపరుస్తున్న ప్రతి అంధకార శక్తుల నుండి మీకు విడుదల కలుగును గాక. నమ్ముతున్న వారి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. బలహీనతలు కలగవచ్చు. బలహీనతలు అపవాది కలిగించడానికి అవకాశం ఉందని బైబిల్ చెబుతుంది. ఇక రెండవ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, మార్కు శుభవార్త 5వ అధ్యాయము 2వ వచనం నుండి మనం చదువుదాం. చూడండి, ఆయన దోణి దిగగా అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు సమాధుల్లో నుండి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధులలో నివాసం చేసేవాడు, సంఖ్యలతోనైనను ఎవడను వారిని బంధింపలేకపోయాడు. వీడు ఎక్కడ నివాసం ఉంటున్నాడట? సమాధుల్లో నివాసం ఉంటున్నాడు. ఈ మాట చెప్పి చాలామంది ఏమంటారంటే దెయ్యాలు సమాధుల్లో ఉంటాయా?
ఈ మాటను బట్టి అంటారు చాలామంది దెయ్యాలు సమాధుల్లో ఉంటాయని. సమాధుల దగ్గర దెయ్యాలు ఉండవు, ఇది గుర్తుపెట్టుకోండి. అక్కడ వాటికి ఏ పని లేదు. సమాధులలో దెయ్యాలకి ఏ పని లేదు, ఎందుకంటే అక్కడ ఎవడో లేడు. హలో, అక్కడ ఎవరు ఉన్నారంటారా? ఎవ్వరూ లేరు. అక్కడ మట్టి మాత్రమే ఉంది. దెయ్యాలకి ఎవరు కావాలి? మనుషులు కావాలి. మనుషులు ఎక్కడ ఉంటారు? సమాధుల్లో ఉంటారా? ఊర్లో ఉంటారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు దెయ్యాలు కూడా ఎక్కడ ఉంటాయి? దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. రైట్, అది నిజం. సమాధుల్లో దెయ్యాలు ఉండవు. సమాధుల్లో దెయ్యాలు పట్టినోళ్ళు ఉంటారు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. దెయ్యాలు పట్టినోళ్ళు సమాధుల్లోకి వెళ్తారు. దెయ్యాలు పట్టినోళ్ళు సమాధుల్లో తిరుగుతారు. దెయ్యాలు పట్టినోళ్ళు అక్కడక్కడ తిరుగుతారు. సమాజానికి దూరంగా బ్రతుకుతారు, సమాజానికి బయట బ్రతుకుతారు. కానీ దెయ్యాలు మాత్రం సమాజంలోనే ఉంటాయి. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాను. అయ్యి బాబు, ఇవాళ పాస్టర్ గారు మొత్తం మీద భయపెట్టేసాను మమ్మల్ని అనుకుంటున్నారు మీరు. నేను మీకు ముందే చెప్పాను, వాడు జయింపబడ్డాడు, వాడు ఓడిపోయాడు. వాడి తలను క్రీస్తు ప్రభువుల వారు చెదగొట్టేశాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వాడు వేసే వేషాలన్నీ ఎలాంటి వేషాలో తెలుసా? మీకు మంచి మాట చెప్తాను. అపవాదిని మనం ఎవరికి పోల్చుతాం అంటే, ఎవరిని అపవాదికి పోల్చుకుంటాం? సాదృశ్యంగా ఎవరిని చెప్తాం? బైబిల్లో కూడా ఏమని ఉంటుందంటే, ఆది సర్పము ఘట సర్పం అని రాస్తాడు సాతాను గురించి. అంటే సర్పమును సాతానునికి పోల్చుతాం, సాతానికి సర్పాన్ని పోల్చుతాం. ఇప్పుడు మనం ఎప్పుడైనా సర్పాన్ని కొట్టామనుకోండి, బైబిల్ ఏమని రాశాడంటే, క్రీస్తు ప్రభుల వారు సాతాను తలను చిత్తగొట్టేశాడు. దేవునికి స్తోత్రం. దాన్ని చిత్తగొట్టేసి దాని మీద విజయం ప్రకటించాడు ఆయన. ఇప్పుడు అపవాది సర్పం అనుకుంటే, సర్పం యొక్క తల చిత్తగొట్టబడిందంటే వాడు బ్రతికున్నట్ట చచ్చిపోయినట్ట? చెప్పట్లేదు, చచ్చిపోయినట్లే. మరి వాడి వేషాలన్నీ ఎక్కడి అంటే, చచ్చిపోయినటువంటి పాము ఇంకా కదులుతూనే ఉంటుంది. మీకు అర్థమైందా? చచ్చిపోయిన పాము ఇంకా తోకాడింత ఉంటుంది. చచ్చిపోయిన చాలాసేపు తోకాడింతుంది. ఇప్పుడు ఇది తోకాడించే సమయం వాడికి. దేవునికి స్తోత్రం. అంతేగాని వాడు కాటు వేసే సమయం కాదు. ఈ తోకాడించే సమయంలోనే మనం ఏం చేస్తాం తెలుసా? భయపడిపోతున్నాం. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. తోకాడించినప్పుడు పాముని ఇలా గెట్టాం అనుకోండి, ఎవరు భయపడతారండి? పిల్లలు భయపడతారు. పెద్దలు భయపడతారా? పెద్దలు భయపడ్డారంటే దాని అర్థం ఏంటి? వాడు ఇంకా బుర్ర మెచ్యూర్ అవ్వలేదని అర్థం. వాడు ఎదిగాడు తప్ప బుర్ర ఎదగలేదని అర్థం. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలు జాగ్రత్తగా వినండి. వాడు చచ్చిన పాము వంటి వాడు వేసే వేషాలన్నీ కూడా తోకాడించడమే తప్ప వాడి వేషాలలో జీవము లేదు. క్రీస్తు ప్రభువు వాడి తలను చితగొట్టి మనకు విజయ పతాకాన్ని వెలుగురు వేసి మనకు వాడి మీద జయమును అనుగ్రహించాడు. మనం వాడికి భయపడాల్సిన అవసరము లేదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. వాడు ఏం చేసినా సరే, వాడు మనుషులను పట్టినా సరే, మనుషులను పీడించినా సరే, మనుషులకు రోగం కలిగించినా సరే, మనం భయపడక్కర్లేదు. మనం యేసు నామమును ఉచ్చరించగలిగితే. చూడండి, ప్రకటన గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంటుంది. ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయం 11వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది. చూడండి, వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. దేవునికి స్తోత్రం. వారిని ఎలా జయించామట మనం? గొర్రె పిల్ల రక్తం ద్వారానో మన సాక్ష్యం ద్వారానో అపవాదిని మనం జయించేశాం. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో చూస్తుంటాడు, కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి వాడు పారిపోతాడు. దేవునికి స్తోత్రం. ఎలాగా? మేము సాతాన్ని వెళ్ళగొట్టాలంటే ఊరికనే పోవడం, దేవునికి లోబడాలి. మనం దేవునికి లోబడి అపవాదిని ఎదిరిస్తే అప్పుడు మన దగ్గర నుంచి ఏం చేస్తాడు? పారిపోతాడు. దేవునికి స్తోత్రం. మనం దేవునికి లోబడకుండా అపవాదిని ఎదిరిస్తే వాడు ఏం చేస్తాడు తెలుసా? ఒకసారి
అపోస్తల కార్యగ్రంథంలో ఒకరు 19వ అధ్యాయం 14వ వచనం, యూదుడైన స్కేవయును ఒక ప్రధాన యాజకునికి కుమారులు 7 ఉన్నారు. వారు కూడా అలా చేస్తున్నారంట. ఎలాగా? యేసునామములో దెయ్యాలు వేలగొడుతున్నామని వచ్చారంట. అందుకు ఆ దెయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును ఎరుగుదును, కానీ మీరెవరని అడుగ్గా ఆ దెయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిద్దరిని లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయములు తగిలి ఆ ఇంటి నుండి పారిపోయారు. హలో, మనం దెయ్యాలు వెళ్ళగొట్టాలంటే ఊరికి వెళ్ళగొడితే పోదాం. ఒక ప్రధాన యాజకుని కొడుకులు కూడా వచ్చి యేసునామములో దెయ్యం పో, యేసునామములో దెయ్యం పో అన్నారట. అక్కడ ఉచ్చరించేది యేసునామమే కానీ ఆ దెయ్యాలు పోలేదు. చూడండి 13వ వచనంలో, అప్పుడు దేశ సంచారులు మంత్రులైన కొందరు యూదులు పౌలు ప్రకటించి యేసు తోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నాను మాట చెప్పి దెయ్యముల పట్ల వారి మీద ప్రభు అయిన యేసునామం ఉచ్చరించుటకు పూనుకునిరి. వాళ్ళు కూడా ఏం చేశారు? యేసునామను ఉచ్చరిస్తున్నారు, కానీ దెయ్యం ఏమంటుంది? ఓరు 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 నాయన, నాకు యేసు ప్రభు ఎవరో తెలుసు. ఆయనే కాదు, ఆయన శిష్యుడైనటువంటి పౌలు గారు కూడా నాకు తెలుసు. హలో, యేసు ప్రభువు తెలుసు, నాకు పౌలు గారు తెలుసు, కానీ నువ్వెవడవరా? దేవునికి స్తోత్రం. అంటే యేసునామం ఉచ్చరిస్తే సరిపోలేదు. ఆ యేసునామంలోనికి బలం ఎప్పుడు వచ్చుద్దాయా అంటే నీవు దేవునికి లోబడినప్పుడు, నువ్వు దేవునికి నామమునకు ఒప్పుకున్నప్పుడు, నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడినప్పుడు, నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించినప్పుడు, నీవు క్రీస్తు నామను ఉచ్చరిస్తే అప్పుడు ఆ నామములోనికి శక్తి వచ్చుద్ది. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవడబడితే వాడు దండం పట్టుకున్నంత మాత్రాన అధికారము వచ్చినట్లు కాదు. అందుకనే ఒకసారి ఎలీషా షునేమి పట్టణస్థురాలు యొక్క కుమారుడు చనిపోయినప్పుడు తన దండమునిచ్చి, తన చేతికర్రనిచ్చి, గేహజీ వెళ్ళు, ఈ కర్రట్టుకెళ్ళి ఆ చచ్చిపోయినోడి మీద పెట్టు, వాడు బతుకుతాడు అన్నాడు. ఈడట్టుకెళ్ళి కర్ర ఎట్టినా కానీ వాడు బతకలేదు. కారణం ఏంటి? కర్ర వాడి చేతిలో ఉంటే అయిపోదాం. కర్ర పట్టుకున్న వాడి చేతిలో శక్తి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవడబడితే వాడికి యేసునామం పనిచేయదు. యేసునామం ఉచ్చరించే మనుషులలో కూడా దేవునికి లోబడే తనము, దేవునికి లోబడే జీవితం ఉంటే అప్పుడు దెయ్యాలు వాడి దగ్గర నుంచి పారిపోతాయి. నమ్మినవారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. చాలామంది దెయ్యం పట్టుకున్నప్పుడు ఏం చేస్తారు తెలుసా? దెయ్యం పట్టుకున్నప్పుడు బైబిల్ ఎట్టుకెళ్ళి ఏయ్ దెయ్యం పో, ఏయ్ పో, ఏయ్ పో, అదేమంటుంటుంది? పెట్టు 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 అంటుంటుంది. దేవునికి స్తోత్రం. ఒకసారి ఎక్కడో కానీ ఎవరికో దెయ్యం పట్టుకుంటే నన్ను పిలిచారన్నమాట. పిలిస్తే నేను కొంచెం ఆలస్యంగా వెళ్ళాను. ఈ లోపల కంగారు ఆగట్లేదు. వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. బైబిల్ ఎట్టేసి ఏయ్ పో అంటున్నా. అదంటే పెట్టు, భలే 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 చెప్తున్నాడు, భలే చెప్తున్నా. అది భలే చెప్తున్నాడు వాడు, దెయ్యం పట్టినాడు, భలే మాట్లాడుతున్నాడు. వీళ్ళకోమో చిరాకు వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవడ పడితే చేయటం కాదండి. నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడిన వాడివైతే దెయ్యం పట్టిన వాడి మీద నీవు యేసునామమును ఉచ్చరించగలిగితే వాడు నీ యొద్ద నుండి పారిపోతాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలకు నా మాట అర్థమవుతుంది. మీరు దెయ్యాలకు భయపడాల్సిన అవసరం లేదు. దెయ్యాల మీద అధికారాన్ని దేవుడు నీకు ఇచ్చేశాడు. క్రీస్తు రక్తం నీకు ఇచ్చేశాడు. క్రీస్తు స్వభావం నీకు ఇచ్చేశాడు. క్రీస్తు శక్తి నీకు ఇచ్చాడు. ఆయన నామమును ఉచ్చరించినప్పుడు, నువ్వు దేవునికి లోబడినప్పుడు, ఆయన నామమును ఉచ్చరించినప్పుడు దెయ్యములు నీ యొద్ద నుండి పారిపోతాయి. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక దెయ్యం పట్టిన వాడి లక్షణాలు చూస్తే ఆ మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తే ఒకడు చెప్తే ఉంటాడు, వాడు అంటున్నాడు, వాడు సంఖ్యలతో బంధించినా కానీ సంఖ్యలు తెప్పించుకుంటున్నాడంట. దెయ్యాలు పట్టిన వాళ్ళకి సూపర్ పవర్స్ వచ్చేస్తాయి. హలో, ఎలాంటి పవర్స్? సూపర్ పవర్స్ వచ్చేస్తాయి. సూపర్ పవర్ ఉన్నవాడల్లా దేవుని మనిషి కాదు. ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి.
ఇంకా మనం చూస్తే వాడు తనను తాను హాని చేసుకున్నాడట. పురిమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి, జాగ్రత్తగా ఆలోచన చేయండి. సూపర్ పవర్స్ వచ్చేస్తాయి. ఈ సూపర్ పవర్స్ ఉన్నంత మాత్రాన వాడు దేవుని బిడ్డ కాదు. ఇంకా జాగ్రత్తగా ఆలోచన చేస్తే వాడి శరీరాన్ని వాడే గాయపరుచుకుంటున్నాడట. వాడి శరీరాన్ని వాడు గాయపరుచుకున్నాడు. దయ్యాలు పట్టిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ శరీరాలను గాయపరుచుకుంటారు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాను. హల్లెలూయా. కొంతమంది ప్రేమ పిచ్చి, అమ్మాయి మాట ఏం లేదనో అబ్బాయి మాట ఏం లేదనో బ్లేడ్ ఎట్టు కూరేసుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ప్రేమ పిచ్చిగా దెయ్యం పిచ్చింది, దెయ్యం పట్టుకున్న వాళ్ళే. దేవునికి స్తోత్రం చెప్పాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, రాత్రి మగల్లో వీడు సమాజానికి దూరంగా ఉంటాడు. ఎందుకు సమాజానికి దూరంగా ఉంటాడంటే వాడు మనస్సును సాతాను పాడు చేశాడు. మీకు విషయం చెప్పనా, అపవాది మనుషుల యొక్క మనస్సులను కూడా పాడు చేయగలడు, ఆలోచన విధానాన్ని పాడు చేయగలడు. ఒకవేళ లాంటి ఆలోచనలు మీలో ఉంటే యేసు నామమున మీకు విజయము కలుగును గాక. హల్లెలూయా. చివరికి మాట నేను చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అపోస్తుల కార్యగ్రంథము 16వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూడండి. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యము పట్టినదై సోదే చెప్పుడు చేట. సోదంటే ఏంటి? జరిగింది చెబుతాం, జరగబోయేది చెప్తాం. ఇది సోదే. దేవునికి స్తోత్రం. సోదే చెప్పడం అనేటువంటిది దెయ్యాల యొక్క లక్షణం. అలాగని నేను సోదే చెప్పినోడల్లా దెయ్యం పట్టుడు అంటే కొంతమంది జీవనోపాధి, అది వాళ్ళకి ఏవో ట్రిక్స్ ఉంటాయి, కొన్ని ఆలోచనలు ఉంటాయి. అంటే జీవనోపాధి కోసం సోది చెప్పుకున్న వాళ్ళు నేనేమంటలేదు, కానీ సోది చెప్పడం అనేటువంటిది మాత్రం దెయ్యాలుకున్న వాళ్ళ లక్షణం. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట అనేది గొడవ చేస్తారు, అందుకోసం నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. అందుకనే చెప్తున్నాను, సోది చెప్పే వాళ్ళందరూ దెయ్యాలు పట్టినోళ్ళు కాదము. వాళ్ళ బతుకుదేరి కోసం వాళ్ళు చేసుకున్నారు. కానీ దెయ్యాలు పట్టినోడికి మాత్రం ఒక లక్షణం ఉంటుందని బైబిల్ చెబుతుంది. ఏంటి ఆ లక్షణం? సోది చెబుతాడు, జరిగింది చెబుతాడు, జరగబోయేది చెబుతాడు. అందుకనే ఈ జరగబోయే చెప్పడం వల్ల, ఆ సోది చెప్పడం వల్ల వాళ్ళకి చాలా ఆదాయం వస్తుందట. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే దెయ్యాలు కూడా ఏం చెప్పగలవు? జరగబోయేవి చెప్తాయి, జరిగేవి చెబుతాయి. అందుకోసం బైబిల్లో మాట ఉంటుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. మోసపరుచు ఆత్మల యందును దెయ్యముల బోధ. దెయ్యాల బోధ అంటే ఏ బోధ? ఇది సోది చెప్పే బోధ. దేవునికి స్తోత్రం. దెయ్యాల బోధ అంటే ఏ బోధ? సోది చెప్పే బోధ. జరిగింది చెబుతాడు, జరగబోది చెబుతాడు. వీడు అంటే అందరూ నేను గురించి అంటలేదు సుమా, కొంతమంది ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది చెప్తారు. పాస్టర్ గారులు కూడా ఉన్నారు. ఏం చెప్పేవాళ్ళు? సోది చెప్పేవాళ్ళు ఉన్నారు. అమ్మా నీకు పుడితే కొడుకే పుట్టేస్తాడు, లేకపోతే కూతురు పుట్టేద్దా. అమ్మా దేవునికి స్తోత్రం. మనకి ఎంత సరదా, అమ్మయ్య నాకు కొడుకు పుట్టేస్తాడని చెప్పాలి, లేకపోతే కొడుకు కూతురు పుడతాడని చెప్పాడు. ఆయన ఉందా? కొడుకు పుట్టకపోతే కూతురే పుడుతుందని చెప్పాడు. ఎంత సరదా మనకి. దేవునికి స్తోత్రం. మరి కొడుకు పుట్టకపోతే కూతురు పుట్టకపోతే ఇంకెవరు పుడతారా? దేవునికి స్తోత్రం చెప్పాడు. అలాంటి ఎంత సరదా. ఆటోలు వేసుకుని, బళ్ళు వేసుకుని, కార్లు వేసుకుని వెళ్ళిపోతాం మనం. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? దెయ్యాలు బోధ అది. వారు దెయ్యాల బోధ విన్నాడు. దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులకు దురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి దెయ్యాల బోధ మీద నువ్వు నమ్ముకుంటే ఏమవుతావు? ఆత్మలో భ్రష్టుడు అవుతావు, విశ్వాస భ్రష్టుడు అవుతావు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. దేవునికి వాక్యములు అన్నీ ముందుగానే రాసి పెట్టాడు. ఈ వాక్యమునకు మించి ఏది చెప్పినా అది సోదే. ఈ వాక్యమునికి మించి ఏది చెప్పినా అది అబద్ధ బోధే. ఈ వాక్యమునకు ఏది మించి చెప్పినా అది దెయ్యముల బోధే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దెయ్యాల బోధ చాలా వచ్చింది. వాళ్ళని విమర్శించడం నాకు ఇష్టం లేదు, కానీ దెయ్యాలు బోధగా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. దెయ్యాలు బోధలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ దెయ్యాల బోధల జోలికి వెళ్ళొద్దు.
వాక్యమును ఖచ్చితంగా మనం నేర్చుకుందాం. వాక్యాన్ని నేర్చుకుంటూ వాక్యానుసారంగా బ్రతుకుదాం. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ లోకంలో దెయ్యాలున్నాయి, జాగ్రత్త. దెయ్యముల బోధలున్నాయి, జాగ్రత్త. దెయ్యాలు నిన్ను మోసగిస్తాయి, జాగ్రత్త. దెయ్యాలు నిన్ను తల్లిదండ్రులకు లోబడకుండా చేస్తాయి, జాగ్రత్త. దెయ్యాలు నిన్ను వాక్యానికి విధేయులు కాకుండా చేస్తాయి, జాగ్రత్త. దెయ్యాలు నిన్ను అపవిత్రతలో నడిపిస్తాయి, జాగ్రత్త. దెయ్యాలు నిన్ను దేవునికి దూరం చేస్తాయి, జాగ్రత్త. దెయ్యాలు నీకు రోగాలు కలిగిస్తాయి, జాగ్రత్త. కానీ గుర్తుపెట్టుకో, దెయ్యాలు ఎలాంటి పని చేసినా వాటి నుండి దేవుడు మనకు ముందుగానే జయమును అనుగ్రహించాడు. హల్లెలూయా. దెయ్యాలు క్రైస్తవుని జీవితంలో ఏమీ చేయలేవు, క్రైస్తవుని ముట్టుకోలేవు, క్రైస్తవుని తాకలేవు. కారణం ఏంటి తెలుసా? మన చుట్టూ క్రీస్తు రక్తము ప్రకాశింపబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు రక్తం మన మీద ప్రోక్షింపబడింది. మన చుట్టూ పరలోక దేవదూతల సమూహం ఉంటుంది, దేవ శక్తి మన చుట్టూ ఉంటుంది. అపవాది శక్తి మనలను ముట్టుకోలేడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఒకవేళ అపవాది శక్తులు మిమ్మల్ని ముట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా, మీరు దేవునికి లోబడి ఎదిరించగలిగితే వాడు మీ యొద్ద నుండి ఏమవుతాడు? పారిపోతాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. ఈరోజు నేను అంటున్నాను, ఒకవేళ మీలో అపవాది శోధనలు ఉన్నట్లయితే, అపవాది బలహీనతలు మీలో ఉన్నట్లయితే, అపవాది మిమ్మల్ని వెరవిస్తున్నట్లయితే, అపవాది మిమ్మల్ని పాడు చేస్తున్నట్లయితే, నజరేయుడైన యేసు నామములో ప్రతి విధమైన బలహీనతలను, అపవాది శక్తుల నుండి విడుదలను ప్రభు మనకు అనుగ్రహించును గాక. ప్రభు గొప్ప విజయమును మనకు దయచేయును గాక. గొప్ప జయమును ప్రభు మనకు దయచేయును గాక. గొప్ప కలవరి శిలువ రక్తము మన మీద ప్రోక్షింపబడును గాక. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. కృప కలిగిన తండ్రి, జీవాధిపతి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి, మీ గణనామాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం. ప్రభా యువతని దినమందు నీ సన్నిధిలో అయా యువతని మిమ్మల్ని గణపరుస్తూ ఉన్నాం నాయన. ఈ లోకంలో ప్రభువా అపవాది వాడి యొక్క దూతలు ఉన్నారు అయా యువతని. వాడి నుండి మమ్మల్ని విడిపించడానికి క్రీస్తు రక్తము ద్వారా మాకు విజయమును అనుగ్రహించిన తండ్రి మీకు స్తోత్రాలు. అయా యువతని అపవాది తంత్రములను మేము ఎరుగని వారం కాదు, వాడిని జయించు బలమును కలిగిన వారం, వాడిని జయించు శక్తిని కలిగిన వారం, వాడిని జయించు బలమును కలిగిన వారము. అయ్యా యువ తండ్రి, నీ కృపచేత మమ్మల్ని బలపరిచి, అయ్యా యువ తండ్రి, వాక్యం వింటున్న వారిలో ఎవరైనా అపవాది చేత తోడింపబడుతున్నట్లయితే, అపవాది శక్తుల చేత పీడింపబడుతున్నట్లయితే, యేసునామమున వారికి విడుదల కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, సంతోషం కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక, విడుదల కలుగునుగాక. అయా నీ కృపచేత ప్రతి ఒక్కరిని బలపరిచి నిలవబెట్టి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో మిమ్మల్ని స్తుతించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ షలోం.